ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఐడి లాగ్స్. ఈ రోజు మా ఇంట్లో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ రోజు మా పిల్లల కోసము లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వాళ్ళకి ఇష్టమైన క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. వాళ్ళకి స్నాక్స్ కూడా అలాగే ప్రిపేర్ చేస్తాను. అప్పుడేనే స్నాక్స్ లంచ్ బాక్స్ రెండు ఒకేసారి ఇస్తాను. ఇక్కడైతే దోసకాయ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. దానిపైన చెక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకుని వాళ్ళకి బాక్స్లో అయితే పెడతాను. చిన్న బాక్స్లో వాళ్ళు తినే తర్వాత లంచ్ తినే తర్వాత ఇదైతే తింటారనమాట. అలాగే ఫ్రూట్ కూడా పెడతాను వాళ్ళకి. రోజుకు ఏదో ఒక ఫ్రూట్ అయితే పెడతాను. ఫ్రూట్ పెట్టిన తర్వాత అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెడతాను. ఈ ఫ్రూట్ పేరైతే నాకైతే తెలీదండి. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వీటిలో 2 రకాల ఫ్రూట్స్ ఉంటాయి. ఈ కలర్‌ని, రెడ్ కలర్ అయితే నాకు తెలుసు. కానీ వీటి పండు పేరైతే నాకు తెలీదండి. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వాళ్ళకైతే లంచ్ బాక్స్‌లోకి ఇచ్చిన క్యారెట్ తర్వాత రైస్ ఏమో మేమైతే చేస్తున్నాను. బల్గంపేట ఎక్కువగా టైం టెంపుల్‌కైతే లేనప్పుడు వెళ్ళాము. చాలా సింపుల్‌గా టెంపుల్‌కెళ్ళి చేసుకోవచ్చు. అక్కడికెళ్తే అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి. కళాయి బాగా వేడైన తర్వాత అందులో నెయ్యి, నూనె నూనెని వేసుకోవాలి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా వేడైన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ కూడా బాగా వేడైపోయిన తర్వాత అందులో మనం గుండగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో జీడిపప్పు వేసుకోవాలి. మీకు ఆప్షనల్, మీ ఇష్టమే, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయవచ్చు. మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్‌ని కూడా అందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఫస్ట్ ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత క్యారెట్ అనేది ఎక్కువ మగ్గకూడదు కూడా. లైట్‌గా మగ్గితే చాలు. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సాంబార్ పౌడర్ ఉంటది కదండీ! సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్‌తో నేను చేస్తున్నాను క్యారెట్ రైస్ అనేది. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అందులో కారం గానీ, గరం మసాలా గానీ ఏమి ఎయను. ఒక సాంబార్ పౌడర్‌తో చేస్తాను. మా పిల్లలకి చాలా ఇష్టము. చాలా ఇష్టంగా తింటారు. అందులో ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న అన్నం ఉంటది కదండీ! అన్నం కూడా అందులో మీకు తగినంత వేసుకోవాలి. మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందైతే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి. మీకు తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మీకు మొత్తం కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే నిమ్మకాయ జ్యూస్ కూడా పిండి వేసుకోవచ్చు. మా పిల్లలకి ఇష్టం లేదు కాబట్టి నేను నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకోవడం లేదు. చివర్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే మాత్రం నేను లంచ్ బాక్స్ పెట్టను. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళకి దించేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి నా ఇంట్లో పని మొత్తం చేసుకొని అప్పుడైతే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను. 3 పిల్లలు రెడీ చేసి లంచ్ బాక్స్ అప్పుడు ఇవ్వడం అయితే కొంచెం కష్టం అనమాట. అందుకే మా స్కూల్ కూడా దగ్గరే అనమాట. అందుకే నేను మధ్యాహ్నం అయితే ఇస్తాను లంచ్ బాక్స్ 12 కల్లా. చల్లగా అయితే అయిపోయింది. ఇప్పుడు బాక్సులు అయితే ముందు రోజున కడిగి పెట్టుకున్నాను కాబట్టి బాక్సులకి అయితే పెట్టుకుంటున్నాను. అప్పటికే టైం కూడా అయిపోయింది. ఫాస్ట్‌గా అయితే పెట్టుకుంటున్నాను. ఇద్దరు పిల్లలు ఒకే క్లాసు. అందుకే ఒక బాస్కెట్‌లో 2 బాక్సులు అయితే పెడతాను. ఒక బాస్కెట్‌లో ఒక బాక్స్ అయితే పెడతాను. బాక్స్ అయితే పెట్టేసినాను. ఇప్పుడైతే ఇవ్వడానికైతే వెళ్తున్నాము. చాలా డేస్ నుండి నేను అనుకుంటున్నాను బల్గంపేట టెంపుల్‌కెళ్ళాలని. నిన్న మా తమ్ముడొచ్చాడనమాట. తీసుకెళ్తావా అని అడిగితే, తీసుకెళ్తా నాకెళ్దాం పదని చెప్పాడు. వాళ్ళకి బాక్స్ ఇచ్చేసి మట్నుండటే బల్గంపేట టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. రాగానే బండి పార్కింగ్ చేసి ఇక్కడ కొబ్బరికైతే తీసుకున్నాము. తీసుకొని ఎళ్తుండగా ఒక అమ్మకైతే దేవుడు వాలింది. నాకు కొంచెం భయం కూడా వేసింది. లోపలికెళ్ళేసరికి దర్శనం అయితే చేసుకున్నాము. ఎళ్తుంటే జనాలైతే మామూలుగా లేరు. మనుషులు కింద పడిపోతే చీమలకు కుమ్మేత్తరేమో అలాగున్నారసలు. లోపలికెళ్ళి గర్భగుడినైతే ఒకసారి దర్శనం చేసుకున్నాము. లోపలికెళ్ళేసరికి నా గర్భగుడి లోపలికెళ్ళేసరికి కొంచెం ఒళ్ళు కూడా పులకరించింది. మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత బయటకొస్తే దేవుడి పటాలైతే ఉన్నాయి. పసుపు, కుంకుమ చాలా ఐటెమ్సే ఉన్నాయి. అందులో నేను ఒక పటమైతే తీసుకున్నాను దేవుడిది. తీసుకొని బయటకొచ్చేసరికి గాజులు కనిపించాయి. గాజులు కూడా తీసుకున్నాను నాకు, మా చెల్లికి. ఫైనల్‌గా అయితే దర్శనం కూడా అయిపోయింది. ఇంటికొస్తున్నకైతే వర్షం కూడా పడుతుంది. వారం రోజుల నుండి అయితే వర్షం ఏంటో గాని మస్తు వర్షం కొడుతూనే ఉంటుంది. అసలు తగ్గడమే లేదు. వేడివేడిగా చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఈ చికెన్ బిర్యానీ కూడా చాలా సార్లు నేను చాలా రకాలుగా అయితే చేస్తాను. ఫస్ట్ అయితే చికెన్ బాగా కడిగేసుకొని అందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత అందులో కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని అన్ని స్పైసెస్ వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మేము ఎప్పుడు కూడా బిర్యానీ చేయాలంటే బాస్మతి రైస్‌నే వాడతాను ఎక్కువగా.
మేము ఆ గ్లాస్తో అయితే 2 గ్లాసులు తీసుకుంటే మాకు మొత్తానికి సరిపోతుంది. అన్ని ముందు కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న తర్వాత బియ్యాన్ని కూడా కడిగి పక్క పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక తపాలు తీసుకొని చికెన్ అయితే అందులో వేసుకోవాలి. చికెన్ వేసుకొని అందులో కొంచెం నూనె కూడా వేసుకోవాలి. మీకు నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు, నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. మొత్తం వేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒకవైపు నేను రైస్ కూడా పెట్టేసినాను ఎసరు అనేది, ఇంకోవైపు చికెన్ కూడా పెట్టేసినాను. అప్పటికే టైం కూడా ఎక్కువ అయిపోయింది. అసలు మేము తినేసరికి అయితే 3 అయ్యిందనమాట. అందరూ అనుకోవచ్చు గుడికి వెళ్ళి ఏంటి చికెన్ తింటున్నారనేసి. మేము వెళ్ళింది ఎల్లం తల్లి గుడికి కాబట్టి చికెన్ అయితే తినొచ్చా నేను అంటాను మా తమ్ముడితోని. కాదు తినకూడదు అంటాడు వాడు నాతోని. మా అమ్మకైతే ఫోన్ చేస్తే మా అమ్మ అన్నది తినొచ్చురా, ఎల్లం గుడికి వెళ్ళారు కాబట్టి తినొచ్చు, శివుడి గుడికి వెళ్ళి తినకూడదని చెప్పింది మా అమ్మ అయితే. అప్పుడైతే వాడు నమ్మాడనమాట. మరి మీరు తినొచ్చా తినకూడదు మీరు కామెంట్ చేయండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంటికి వచ్చేసారు కానీ మా బిర్యానీ రెడీ అవ్వలేదు, మేము తినడం లేదు. వాళ్ళు స్మెల్ చూసి ఏం చేస్తున్నావమ్మా అని అంటే అడిగారు. బిర్యానీ చేస్తానరా అంటే వాళ్ళకి ఆకలి మరి కాస్త ఎక్కువేసింది అనమాట. ఎక్కువేసి నన్నైతే మనిషి ఆ పక్క పీకినారనమాట. తొందరగా చెయ్యి అని. ఎసరైతే మరిగిపోయింది. ఇప్పుడు అందులో బిర్యానీ స్పైసెస్, తగినంత సాల్టు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. పిండుకున్న తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. స్మెల్ అయితే బాగుంటుంది. వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదండి, బియ్యాన్ని కూడా వేసుకోవాలి. బియ్యం అనేవి మెత్తగా ఉడకనివ్వకూడదు. ఒక 90% ఉడితే సరిపోతుంది. 90% ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా అయితే ఉడికిపోయింది కదా, ఉడికిపోయినప్పుడు స్ట్రైనర్తో తీసి మన చికెన్లోకి అయితే వేసుకోవాలి. దమ్ చేసుకోవాలి. చికెన్ అయితే వేసుకుంటున్నాను. లేయర్గా అయితే వేసుకోవాలి అన్నం మొత్తము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా పిండుకొని వేసుకోవాలి. నేను పిల్లల కోసం పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేసినాను. పిల్లలకి అంత మంచిది కాదు హెల్త్కి, అందుకే నేనైతే ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేసిన. దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన ఏదైనా సరే మూత పెట్టేసి దానిపైన మీకు సరిపోతే ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవచ్చు, కవర్ అయిపోద్ది అనమాట. ఉప్పు కూడా వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తినడమేనమాట. తినేసినాకైతే కొద్దిసేపు అయితే పడుకున్నాము. పడుకొని లేచిన తర్వాత 5:30 అయిందనమాట. జూడియోకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఈరోజు. ఆ రోజు థర్స్డే అనమాట. మా పిల్లలు 5 కల్లా డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు. ఆ రోజు డ్యాన్స్ క్లాస్ లేదనమాట. ప్రతి ఫ్రైడే డ్యాన్స్ క్లాస్ వాళ్ళకు ఉండదు. ఆ రోజు వాళ్ళు 6 కల్లా ట్యూషన్ అనమాట. వాళ్ళు 6కి ట్యూషన్లో వదిలేసి మేమైతే జూడియోకి వెళ్ళాము. జూడియోకి ఎందుకు వెళ్ళామంటే మా తమ్ముడు వచ్చాడు కదా, వాడికి చెప్పులు కావాలన్నాడు. చెప్పులని ఒక టీషర్ట్ కావాలన్నాడు. డీమార్ట్లో ఫస్ట్ అయితే చూసాము. డీమార్ట్లో మాకు నచ్చలేదనమాట. దగ్గరలోనే జూడియో కూడా కొత్తగా ఓపెన్ చేశారు. దాని పక్కన కూడా చాలా అయితే ఓపెన్ చేసినారు. మ్యాక్సిమం అన్ని చాలా అయితే ఓపెన్ చేసినారు. మేము చాలాసార్లు జూడియోకి వెళ్తాము. మా పిల్లల బట్టలకైనా మా బట్టలకైనా ఎక్కువ శాతం అయితే జూడియోలో తీసుకుంటాము. కాస్ట్ కానీ క్వాలిటీ కానీ చాలా తక్కువగా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ, రీజనబుల్ ప్రైస్‌కి వస్తాయన్నమాట. మేమైతే ప్రతిసారి పిల్లలు కూడా ఇక్కడే తీసుకుంటాము. మాకు ఎవరికైనా ఇవ్వాలన్నా సరే ఇక్కడే మేము తీసుకుంటాము. మా తమ్ముడైతే చాలా షూ కూడా చూసాడు, చెప్పులు కూడా చూసాడు. వాడికి షూ అయితే నచ్చలేదనమాట. చెప్పులు నచ్చాయి. ఫైనల్‌గా అయితే చెప్పులైతే తీసుకున్నాడు. ఒక టీ షర్ట్ కూడా తీసుకున్నాడు. టీ షర్ట్ తీసుకొని బిల్ అయితే కట్టేసాము. బాయ్ బాయ్.